హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే వేడివేడిగా క్రిస్పీగా టేస్టీగా కేవలం 10 నిమిషాల్లో స్నాక్స్ చేయాలంటే శ్రమ లేకుండా చిటికెలో ఇలా అటుకులతో పకోడీ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్కి టీ టైంలోకి బెస్ట్ స్నాక్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక లేట్ ఎందుకు, రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఈ స్నాక్స్ చేయడం కోసం ఒక బౌల్లోకి 1 కప్పు అటుకులను తీసుకోవాలి. అయితే ఈ స్నాక్స్ కోసం నేను తీసుకున్న అటుకులు కూడా లావు అటుకులనే తీసుకున్నానండి. ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళని వంపేసేయండి. మళ్ళీ కొన్ని నీళ్లు పోసి ఈ బౌల్ మీద మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు అటుకులను నానబెట్టండి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసేసి చూస్తే అటుకులు బాగా మెత్తగా నానిపోయి ఉంటాయండి. ఇలా నానిన అటుకులని శుభ్రంగా నీళ్లు లేకుండా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అటుకులు మొత్తంలో ఉన్న నీళ్ళన్నీ పిండేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకులని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ అటుకులు మొత్తాన్ని తీసుకోండి. ఇందాక మనం అటుకులు కొలుచుకున్న అదే కప్పుతో 1 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. మీకు ఇలా కప్పు కొలతతో కాకుండా ఉల్లిపాయల్లో చెప్పాలంటే 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ మీరు తినే కారాన్ని బట్టి 3 లేదా 4 పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. ఇందులో ఎండు కారం కంటే కూడా పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసిన ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర ప్లేస్లో మీరు కావాలంటే జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా అండ్ అటుకులు కూడా మ్యాష్ అయ్యేటట్టుగా బాగా కలపాలి. అంటే మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్పు దాకా శనగపిండి వేయండి. అలాగే మళ్ళీ అదే కప్పుతో ఒక 1/4 కప్పు దాకా పొడి బియ్య పిండి తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు కూడా పోసుకొని గట్టిగా కలుపుకోవాలి. పకోడీకి ఎలాగైతే మనం కలుపుకుంటామో అంతకన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇలా అయితే ఉండాలండి. ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పకోడీ కింద ఫ్రై చేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పకోడీలాగా కొద్ది కొద్దిగా ఇలా ముద్దలు ముద్దలుగా వేసుకోవాలి. మరీ కడాయి నిండుగా కాకుండా కొంచెం వెలితిగానే వేయండి. మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి అప్పుడు గరిటతో అటు ఇటు నిదానంగా కదుపుతూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా పకోడీ అనేది మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొద్ది కొద్దిగా ముద్దలుగా ఆయిల్లో వేసుకొని మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోండి. మీరు కావాలంటే పిండి మొత్తం అయిపోయిన తర్వాత గార్నిషింగ్ కోసం కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి స్లైసెస్ వేసి ఫ్రై చేసుకొని సర్వ్ చేసేటప్పుడు పైన గార్నిష్ చేసి సర్వ్ చేసేయండి. సో అంతేనండి, ఇంట్లోనే వేడివేడిగా క్రిస్పీగా టేస్టీగా కేవలం 10 నిమిషాల్లో స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో ఇక లేట్ ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.